ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే నిన్న ఏదైతే నవాజ్ బాషా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద పెట్టినటువంటి కేసులో ఈ ఘటన మీద మదనపల్లి 1 టౌన్ ఠాణాల కేసు నమోదు చేసాం. నాగపూర్ నుంచి నిపుణులను రప్పించి పరిశోధన చేస్తున్నాం. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నాం. సోదాలు దాదాపు పూర్తయినాయి. 8 రకాల కేసులు నమోదైనాయి. ఫోరెన్సిక్ నివేదిక 6 రోజులు రావచ్చు. ఆ తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తాం. మొత్తం 52 మందిని అనుమానితులుగా గుర్తించాం. వారి కాల్ డేటా, వాట్సాప్ సందేశాలను పరిశీలించాం. పాక్షికంగా గాలిన 750 దస్త్రాలు దర్యాప్తులో కీలకంగా మారినాయి. కార్యాలయ సిబ్బంది, బాధితులు, మీడియా ఇచ్చిన సమాచారం ఉపయోగపడిందంటూ ప్రవీణ్ గారు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే తాము జరిపినటువంటి సోదాల్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కొన్ని దస్త్రాలు దొరికినాయి. ఉండకూడని దస్త్రాలు ఆయన వద్ద ఉన్నాయి. దీని మీద అట్టి పెట్టుకోకూడనివి ఆయన దగ్గర ఉన్నాయి. ఏంటి అవి అట్టి పెట్టుకోకూడదు? భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అట్టి పెట్టుకోకూడదు, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్య ఫైళ్ళు పెట్టుకోకూడదు. అవి తప్పించి ఇంకే ఫైల్ అయినా సరే ఉండకూడదు అని రూల్ ఏం లేదు ఏ వ్యక్తి దగ్గర అయినా సరే. మరి ఏంటి ఆ ఉండకూడని ఫైళ్ళు ఏమున్నాయి? అదే అయితే దేశద్రోహం కేసు పెట్టాలి. ఒకవేళ దేశ భద్రతకు సంబంధించి ఏ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లింక్స్తో వాటికి సంబంధించిన ఫైళ్ళే. ఆస్తులకు సంబంధించిన అయితే ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. మరి ఆ ఉండకూడని ఫైళ్ళు ఏంటి అన్నది తెలియాలి.